వైసీపీ ప్రభుత్వ హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. డైవర్షన్ రాజకీయాలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. పదవి పోయి నైరాస్యంలో ఉన్న మాజీ సీఎం జగన్ మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్యే శ్రీనివాస్తో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి సిటీలో ఇప్పటికే వార్డుల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొంటున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ వారికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజలు ఎలా భావిస్తున్నారు, ఈ ప్రభుత్వ 100 రోజుల పాలన ఏ విధంగా ఉందో ఆదిరెడ్డి వాసుని అడిగి తెలుసుకుందని చెప్పండి. ఎమ్మెల్యే గారు, మీరు ఎట్లాగా ఈ వార్డుకి తిరుగుతున్నారు? మీరు 100 రోజుల్లో మీరు చేసిన పనులు ఏంటి? ఇక్కడ ఎలాంటి స్పందన మీకు కనిపిస్తుంది? 100 రోజులు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు ఈ ఎన్డీఏ కూటమి ఎలా తీసుకెళ్తా ఉందన్నదే ప్రధానంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకి తెలియజేసినప్పుడు కొంతమందికి అవగాహనతో ఉంటున్నారు, కొంతమందికి అవగాహన లేకుండా ఉంటా ఉన్నారు. అవగాహన లేని వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియాలనే ఈ సమావేశాలు, ఇది మంచి ప్రభుత్వం అనేది ఏర్పరుస్తూ ఉన్నాం. ఏ విధంగా చేస్తూ ఉన్నాం? పెన్షన్ 3000 ఉన్నదాన్ని 4000, 1000 రూపాయలు ఉన్నపలంగా పెంచి ఇవ్వడం అన్నది ఎంత ఆర్థికపరమైన సమస్య రాష్ట్రం మీద పడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్ళిపోతే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎలా ఇస్తున్నాం అన్నది ప్రజలకు అవగాహన చేస్తూ ఉన్నాం. అధికారులకి ఏ రోజు జీతం పడతాదో తెలియని పరిస్థితి, జీతాలతో పెన్షన్లు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి అధికారులకు. అలాంటిది 1వ తారీఖున వాళ్ళకి జీతాలు పెన్షన్లు ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నది ఈ ఎన్డీఏ కూటమి అనేది అవగాహన చేస్తూ ఉన్నాం. అన్యాయంగా అన్నా క్యాంటీన్లు తీసివేసేశారు. ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రాష్ట్రం పైన భారం ఉన్న పేదవాడికి 3 పూట్ల నాణ్యమైన రుచికరమైన భోజనం 5 రూపాయలకే ఇవ్వడం వల్ల వాళ్ళకి కలిగే లాభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రానికి అధిక రాబడి ఇసుక మీద వస్తుంది. అలాంటి ఇసుకలోను కూడా విధానం ఉచితం ఇస్తా ఉన్నాము అని అంటే రాష్ట్రం పైన భారం పడుతుందని తెలిసినా కూడా ఉచిత ఇసుక విధానం ద్వారా భవన కార్మిక వ్యవస్థని కాపాడాలి, నిర్మాణ రంగాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నప్పుడు ఆనందిస్తూ ఉన్నారు, అవగాహన చేసుకుంటా ఉన్నారు, తెలియని అడుగుతా ఉన్నారు. అలాగే 5 సంవత్సరాలు అన్యాయంగా తీసివేయబడిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు. దాని మీద కేబినెట్ సబ్ కమిటీ వేశారు. 2 నెలల్లో నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇక్కడ రాజమండ్రి సిటీలో ప్రధానమైన సమస్య దొంగ పట్టాలు. ఎన్నికల ముందు వాళ్ళని ప్రలోభ పెట్టడానికి, వాళ్ళతోటి ఓటు ఏదో ఒకలా చేయించుకోవడానికి వైసీపీకి దొంగ హామీ పత్రాలు ఇచ్చారు. అవి దేనికి పనికొస్తాయనేది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న సమస్యలు ఇవి. మరో 3 నెలల్లో ఉచిత బస్సు ప్రవేశపెట్టాలి, దివాళీకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతుండగా ఈ యొక్క భారాలన్నింటినీ కూడా ఒక లైన్లో పెట్టి హౌసింగ్ పట్టాలు ఏదైతే సమస్య ఉందో దానిపైన కూడా అవగాహనతో మేము ముందుకు వస్తామని చెప్పి ప్రజలకు చెప్పడంతో పాటు వాళ్ళకి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైటింగ్ ఫెసిలిటీస్ కానీ ఏ సమస్య చెప్పినా దాన్ని పరిష్కరించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అడుగులు ముందుకేస్తా ఉంది. అంటే సూపర్ 6 ఏదైతే హామీలు ఉన్నాయో దాన్ని డైవర్ట్ చేయడం కోసం, అమలు చేయలేకపోవడం డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నారు. అందుకే ఈ లడ్డు వ్యవహారం ఇట్లా జత్వని ఇలాంటి విషయాలన్నీ తీసుకొస్తున్నారని చెప్పి మాజీ జగన్ ఆరోపిస్తున్న పరిస్థితి. దీని మీద ఎలా ఉంది? సూపర్ 6లో పెన్షన్ పెంచున్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం, చేసున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం అన్నాం, కమిటీ వేసున్నాం, అతి దగ్గరలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. తల్లికి వందనం, దాని మీద కూడా కమిటీ వేస్తున్నాం. అలాగే ప్రతి మహిళకి నెలకి 1500, దానిపైన కూడా కమిటీ వేసి కమిటీ విధి విధానాలు బట్టి ముందుకెళ్తా ఉన్నాం. డైవర్షన్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం లేదు. చెప్పిన హామీలతో పాటు చెప్పనివి కూడా ఈరోజు అమలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు రాష్ట్రాన్ని మేము చేస్తున్న సంక్షేమం పట్ల జనాలు ఆలోచించకుండా ఉండడానికి డైవర్ట్ చేస్తున్నారేమో అని మేము అనుకుంటా ఉన్నాం. ఎంత దరిద్రం అంటే ప్రకాశం బ్యారేజ్నే కోల్చడానికి వాళ్ళ సొంత లాల్చీలు పంపించడం ఏంటండి? మళ్ళీ అది ఎవరు చేశారో మాకు తెలియదని చెప్తారా? తిరుపతి లడ్డూలోని నాణ్యతలను ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తారండి? అన్నం తినేవాడైతే చేయడు, గడ్డి తిన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళ పనిచేశారు. స్వతహాగా తిరుపతి లడ్డూలో ఆవు నెయ్యితో చెయ్యాలి. అలాంటి పశువులు నూనె, పంది కొవ్వుతోటి లడ్డూని 5 సంవత్సరాలు తయారు చేశారంటే వీళ్ళని అసలు ఏమనాలి? దేవుడితోట పరాచకాలు అంటే దేవుడి మీద నమ్మకం లేదు. నిన్ను ఓటేసి నెగ్గించిన 151 సీట్లు ఇచ్చిన జనాలపైన నమ్మకం లేదు, విశ్వాసం లేదు.
నీ ఎమ్మెల్యేల పైన నీకు నమ్మకం లేదు, నీకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు కాబట్టి అందరూ పార్టీ వదిలిపోతా ఉన్నారు. ఆయన మతి స్థిమితం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఒకవేళ నిజంగా నేను ఇంకా అదే పని మీద మాట్లాడాలనుకుంటే మరలా నేను అడుగుతా ఉన్నాను. అదే పని నేను అసెంబ్లీలో కూడా అడుగుతున్నాను, ఇప్పుడు అడుగుతా ఉన్నాను. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమన్నాను. ఇది సూపర్ 6 ఏదైతే హామీలు ఇచ్చామో హామీ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి ఒక్కటిగా మొదలు పెట్టాం. అదే విషయాన్ని ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తామని చెప్తున్నారు. అలాగే త్వరలోనే ఉచిత బస్సు అలాగే గ్యాస్ దీపం పథకం కూడా అమలు చేస్తున్నాం. అలాగే మిగతా ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఉందో అది కూడా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. దాని మీద కూడా త్వరలోనే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఏదైనా మతి స్థిమితం లేని పరిస్థితిలో జగన్ మాట్లాడుతున్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడపాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఈ డైవర్షన్ రాజకీయాలన్నీ కూడా జగనే ఆడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.